నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ విజయం కోసం కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలి. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కడియద్దలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శిలువ మార్గం కార్యక్రమం నిర్వహించిన సంఘస్థులు. సంకటహర చతుర్దశి సందర్భంగా విఘ్నేశ్వర ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఈలి నాని. పడాల గ్రామంపై తాను మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని డిప్యూటీ సీఎం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. పడాల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు అసాంఘిక శక్తులన్నీ ఏకమవుతున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పార్టీ విజయం కోసం సమిష్టిగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, వైసీపీ యువనేత కొట్టు విశాల్, తమ్మిశెట్టి ఆదినారాయణ, జిడ్డు హరిబాబు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, చిక్కాల సత్యనారాయణ, గోపాలకృష్ణ, వినోద్, బొద్దాని శ్రీనివాస్, సంపత్రావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కరోనాలో ఎన్నో రోడ్లు మన ఏంటి మాట మీద పడాల గ్రామం, మన గ్రామం రావడానికి రోడ్డు ఉండేది ఇంతకుముందు నేషనల్ హైవే దగ్గర నుంచి. ఇవాళ దాన్ని సిమెంట్ రోడ్డు అక్కడి నుంచి వేసుకొచ్చి ఊరికి సిమెంట్ రోడ్డు వేసాము. మరి గ్రామాన్ని చెయ్యాలి అని అందరూ లాస్ట్ టైం కూడా అందరూ పెద్దలందరూ అడిగారు. ఊరికి రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రోడ్డు సిమెంట్ రోడ్డు వేయించాలని. ఎలక్షన్ ముందు అడిగారు నన్ను. అడిగిన దాని మీద ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం ఆ రోడ్డు వేయించాను. ఇంకా అనేక రోడ్లు వేసాం. మరి ఇవాళ మంచినీళ్ళు ఇబ్బంది ఉంటే దానికి సంబంధించిన పైప్ లైన్ డబ్బులు ఇచ్చి మంచినీళ్ళు లైన్లు వేసుకెళ్తున్నాం. ఒక మంచినీళ్ళు ఓహెచ్ఎస్ఆర్ ఇప్పుడు మన మార్కెట్ యార్డ్ దగ్గర కట్టించి మన గరువులో అందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. దానికి ఇప్పుడు పైప్ లైన్ ఇచ్చేయమని చెప్పాను అందరికీ. ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి సంబంధించిన కార్యక్రమం చేసుకెళ్తాం. ఈ 5 ఏళ్ళలో 2-3 కొంచెం సీరియస్ ప్రాబ్లమ్సే వచ్చాయి. చాలా దాన్ని ఎక్కడ మనం ఎదరికి వెళ్ళనివ్వకుండా సామరస్యపూర్వకంగా మనం పరిష్కరించాం. ఇప్పుడు గతంలో చెరువులో నీళ్ళు ఎలా ఉన్నాయి, నీళ్ళు ఎలాగొచ్చాయి, బోధుల్లోంచి వచ్చాయి. ఇవాళ డైరెక్ట్గా కాలువ నుంచి పైప్ లైన్ ద్వారా మనం నీళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడైనా ఎవరైనా ఆలోచించారు ఈ విషయం? మరి ఇవాళ అటువంటివన్నీ మరి గుర్తించకపోతే ఎలాగ? మరి మనం చేసిన పనులు మీరు కూడా గుర్తించుకుంటే నాకు సంతోషం. ఇవాళ జనసేనకు ఓటేసేవాడు ఎవరికి ఓటేసినట్టు, ఏ పార్టీకి ఓటేసినట్టు? ఇవాళ 21 సీట్లకి ఒప్పేస్తున్నాడు. ఇంకా 4 సీట్లు ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు. దాంట్లో ఇప్పుడు ఏ సమాజానికి న్యాయం చేశాడు? మరి కుర్రోడు చొక్కాలు చించుకుంటారు. దేనికి చించుకుంటున్నారు వాళ్ళు? ఇవాళ కాపు సామాజిక వర్గాన్ని, కాపు చేతని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టడానికి ఎవరిచ్చారు? పవన్ కళ్యాణ్కి. అంటే నీకు డబ్బులు వచ్చేస్తే, నీకు కోట్లు ముట్ట చెప్పేస్తే సమాజాన్ని అమ్మేస్తావా? పవన్ కళ్యాణ్ ఒక సీటు కూడా నెగ్గలేదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలీదా? ఏదో రకంగా కాపులు మచ్చుకు చేయకపోతే నేను ద్రోహం చేశాను, పవన్ కళ్యాణ్ తోటి ఏదో రకంగా దోస్తీ చేస్తే ఈ డబ్బులు కొడితే పడిపోతాడు. మన కుర్రోళ్ళందరూ ఈ 50,000 కింద ఆడడానికి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ లోకల్గా కూడా చూసుకున్నా మనం ఏదన్నా మనకు లోకల్గా అందుబాటులో ఉన్నవాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు రా. పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేదు. మరి కాపులకు గౌరవించినట్టు కాదా?
చెప్పండి కుర్రోళ్ళకి, ఇది పద్ధతి కాదు అని జనసేనకి చేసినందువల్ల మనకు కలిసి వచ్చేది ఏం లేదు. మనకు ఒక అన్నయ్య లాంటి వాడు కొట్టు సత్యనారాయణ గారు ఉన్నాడు, మన చుట్టం బంధు, మన మేలు కోరేవాడు. అన్ని రకాలుగా మనకి ఆ ఊరిని బాగు చేయాలన్నా, ఎవరికి ఏదన్నా ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలన్నా చేయగల సమర్థుడు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు. మళ్ళీ మనం నెగ్గిస్తే మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పదవికి తక్కువగా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అవుతాడు. మరి దాన్ని అది కావాలా, లేకపోతే ఈ రౌడీయిజం తీసుకొచ్చి నెత్తి మీద ఎక్కించుకుంటే ఏం చేస్తారన్నది మీరు ఆలోచన చేయండి. మరి అలాగనే ఏమన్నా రాష్ట్రంలో ఏమైనా కొంచెం జనసేన వచ్చేద్దా, తెలుగుదేశం వచ్చేద్దా? ఇవాళ ఎన్ని కోట్లండి. ఇవాళ పడాల గ్రామంలో డీబీటీ నాన్ డీబీటీ కలిపి 13,81,75,323 రూపాయలు ఇస్తే, ఇది కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు 2,10,96,202 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మొత్తం కలిపి 15,92,71,525 రూపాయలు, అంటే 16 కోట్లు, 7 లక్షలు తక్కువ. ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వంలో అయినా జరిగిన సందర్భం ఉందా? 5 సంవత్సరాల్లో మన గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, మన నియోజకవర్గంలో మన ప్రియతమ డిప్యూటీ సీఎం గారు చేసినటువంటి పనులు కానీ, సరే వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి, ప్రతి గ్రామంలో ఉంటాయి. అవన్నింటిని కూడా మనం సర్దుబాటు చేసుకుని మెజార్టీ ప్రజలు, మెజార్టీ వర్గం అంతా కూడా ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవుతాం. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. మన యొక్క కర్తవ్యం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలని సర్దుబాటు చేసుకుంటూనే పార్టీకి ముందుకు తీసుకెళ్ళటానికి రేపు వచ్చే జరిగేటువంటి ఎలక్షన్స్లో మన సారు నామినేషన్ వేసిన తర్వాత మన గ్రామంలో ఉన్నటువంటి 2,000 ఉంటుంది, జనాభా అయితే 3,000 ఉండొచ్చు. ఈ మనం అందరం కూడా గతంలో చంద్రబాబు నాయుడు రైతుల్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని వీళ్ళందరినీ కూడా హామీలు ఇచ్చి మోసం చేశారు. అవి భరించలేక 5 సంవత్సరాలు అయిన తర్వాత 2019లో మనకు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. ఇక్కడ మన తాడేపల్లిగూడెనైతే 17,000 మెజార్టీతో నెగ్గమ్మ. అలాగే 175కి 151 నియోజకవర్గాలు నెగ్గాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకి, పేదవాళ్ళకి, అన్ని రైతులకు కానీ, మహిళలకు కానీ, అదే రకంగా నిరుద్యోగులకు కానీ అందరికీ కూడా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి గవర్నమెంట్, ఇంత మంచి గవర్నమెంట్ మనం నా 30 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారిని చూసాం, రామారావు గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని బాగా చూసాం. ఆయన ఏమి చేయకపోయినా సరే భరించాం. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం అంతా కూడా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీస్ కానివ్వండి, మైనారిటీస్ కానివ్వండి, మన హామీ ఏమైనటువంటి కాపు నేస్తం ఇచ్చి ఇవ్వడం జరిగింది. అన్ని అదే రకంగా ఈబీసీ నేస్తం అన్నీ ఇచ్చాం. మనం మీరందరూ ఆలోచించండి. ఆయన వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ నియోజకవర్గానికి మనం చెయ్యాలి. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ అన్నిటి మీద కూడా ఒక అవగాహన ఉన్నటువంటి నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థి లేకుండా జనసేన పార్టీని గెలిపించిన ఘనత రావిపాడుకు దక్కుతుందని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం సాయంత్రం పెంటపాడు మండలం రావిపాడుకు చెందిన 100 మంది జనసేన పార్టీలో చేరారు. అదేవిధంగా కడియాద గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ, బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది యువకులు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్రెల శ్రీధర్, పరిమి రవికుమార్, బొలిశెట్టి రాజేష్, పూతుల అన్నవరం, తోటరాజు, కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్న, పుల్లా బాబీ, ఎడప ప్రసాద్, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా కలిసికట్టుగా కనిపించాలి, కొంచెం వెనక్కుండండి. వెంకటయ్య గారిని, వెంకటేష్ గారిని, జే లింగస్వామి గారిని, వెంకటరావు గారిని, ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ బీసీ అంటే తెలుగుదేశం అనేది నిజమైన విషయం మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఒక ఎర్రమనాయుడు గారిని కానీ, లేదా ఒక రామ్మోహన్ నాయుడు గారిని కానీ, ఒక అచ్చెన్నాయుడు గారిని కానీ, అదేవిధంగా పేదాల సత్యనారాయణ గారిని కానీ, అలా ఎంతోమంది నాయకులు తయారు చేసిన పార్టీ యనమల రామకృష్ణ గారు, ఎంతోమంది నాయకులు, బీసీ నాయకుల్ని రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ దక్కుతుంది. ఈరోజు
ఈ ప్రాంతానికి వచ్చి ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. ఆ తర్వాత జనసేన పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకో చెప్తా. 1983 సంవత్సరంలో రైతుకు సౌవర్ణ యుగం ఎన్టీ రామారావు గారు రావడం. ఆ రోజు మోటార్లు ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో ఈ రైతుకి కార్లు లేవు, మోటార్ సైకిల్ కూడా లేవు. చూసుకోండి, ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ప్రకృతి మనకి ఇచ్చిందో అవన్నీ కూడా ఇసుకి ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఎవరైనా పేద ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు మీరు ఫ్రీగా తెచ్చుకోండి అని చెప్పినటువంటి ప్రభుత్వం నుంచి ఈ రోజు లారీ కొనుక్కోవాలంటే 30,000 40,000 అమ్ముతా ఉన్నారు. ఎక్కడైతే మనం బటన్లోకి డబ్బులు ఇస్తున్నామో అక్కడి నుంచి రెట్టింపు డబ్బులు లాగాలనుకున్నాడు. మందులు 50 రూపాయలు తయారైన బాటిల్ తెలుగుదేశం ప్రభుత్వంలో 60 రూపాయలు అమ్మిన బాటిల్ని 270 రూపాయలు చేశాడు. ఎందుకయ్యా వేలు అమ్ముతున్నావు అంటే రేటు పెంచితే ఎవరో తాగరండి నేను అమ్ముతున్నాను. సరే వదిలేద్దాం, క్వాలిటీ లేదు. అది తాగి చాలా మంది లివర్లు పాడైపోతున్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారి చేసి మీ దగ్గరికి ఓటు అడుగుతూ వస్తాను లేదా? మరి ఇప్పుడు ఏ మొక్కలు ఇట్టుకొస్తారంటే మాస్కులు వేసుకొస్తారంటే అడుక్కుంటా. బీసీలు అందరూ కలిసి ఉంటే మనకి రాజ్యాధికారం రాదు కాబట్టి ఎడగొట్టాలనుకున్నాడు. బీసీ కార్పొరేషన్ ఒకటిగా ఉండేది, ఇవాళ 64 కార్పొరేషన్లు. దాంట్లో ఏ కార్పొరేషన్ కుర్చీ లేదు, ఏ కార్పొరేషన్ నిధులు లేవు. కార్పొరేషన్లు అయితే ఉన్నాయి. ఇవాళ 14 నుంచి 19 దాకా ఒక స్వర్ణయుగంగా చెప్పాలి. ప్రతి పల్లెటూరులోనూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిమెంట్ రోడ్లు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి చతురత. నరేగా నుంచి వచ్చిన డబ్బులు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన ములుపూడి బాబరాజు గారు మరి ఇక్కడ జడ్పీ చైర్మన్ అవడం, ఎక్కడా లేని నిధులను ఈ ప్రాంతానికి తీసుకురావడం, ఈ ప్రాంతాలన్నీ కూడా సిమెంట్ రోడ్లు అవడం, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తప్పించుకున్న సందర్భం మీకు తెలుసు. మరి 2019 నుంచి 2024 దాకా ఒక చెప్ప మట్టి కూడా పోయలేదు. ఉన్న చెరువుల్లో మట్టి అమ్మేసుకున్నారు. రాబోయే ఈ రాష్ట్రానికి ఏది అవసరం? చంద్రబాబు నాయుడు గారి అనుభవం అవసరం. ఈ రాష్ట్రానికి ఏది అవసరం? పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ అవసరం. ఈ రాష్ట్రానికి ఏది అవసరం? నరేంద్ర మోడీ గారి యొక్క అనుగ్రహం అవసరం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, అమరావతి నగరాన్ని నిర్మించుకోవాలి. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికలో మనం అభ్యర్థిని పరిగణలోకి తీసుకుని ఓటు వేయకపోతే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయన్నదే ఈ 5 సంవత్సరాలు మనం అనుభవించిన పరిస్థితులు. ముఖ్యంగా విజన్ లేని నాయకుడిని ఎన్నుకుంటే ఏ రకంగా డెవలప్మెంట్కి అడ్డు తగులుతాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేసి అతను కప్పితే ఈ వేళకి కూడా అతిగతి లేకోకుండా చేసేసిన చరిత్ర ఆయన. అమరావతిలో చక్కగా డెవలప్మెంట్ చేసి అప్పచెప్తే రోడ్లు కూడా తవ్వేసిన పరిస్థితి. 3 రాజధానులు అన్నాడు, మరి వైజాగ్ని రాజధానిగా చేసి పరిపాలిస్తానన్నాడు. అక్కడ ఒక సెంటులో ఏవి కన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి. పేద ప్రజలు నడ్డి విరిచేలాగా 5-6 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. అలాగే రైతుకి గిట్టుబాటు ధర రాకోకుండా అనేక దఫాలుగా మరి రైతులకి డబ్బులు, అమ్మిన ధాన్యానికి డబ్బులు అయిన పరిస్థితి. మరి మొన్న సార్వ పంటకే తడిసిపోయిన ధాన్యాన్ని కానీ విక్రయించుకోవాలనుకుంటే మరి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి రైతుకు వచ్చింది. ఈవేళ ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించడానికి గాను మరి కేంద్ర ప్రభుత్వంతో ఒత్తు ఉండాలి. దాని ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం మనతో ఉంటే మనకు లబ్ధి పొందుతుందన్న ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మనం పొత్తు పెట్టుకుందాం. ఈ పొత్తు పెట్టుకోకపోతే ఈ అన్యాయంగా పరిపాలించే ఈ ప్రభుత్వాన్ని మనం పడగొట్టలేమన్న ఒకే ఒక కారణంతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తులో భాగంగా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయానికి కృషి చేయవలసిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఏ గ్రామంలోనైనా ఈ యొక్క బీసీ సోదరులు అలాగే ఇతర సామాజిక వర్గాలు
అన్నీ కలిపి అన్నదమ్ముల భావంతో, లేకపోతే ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి వర్షంతో మనం అందరం కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. దానిలో భాగంగా పార్టీలు కలవక ముందు ఇక్కడ ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడేమో మనకు సంబంధించినటువంటి నాయకుడు కాదేమో అనేటువంటి అపోహలు ఏమాత్రం కూడా లేకోకుండా అందరూ కూడా అన్నదమ్ముల భావంతో ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరైనా ఒకటే సమస్య అంటే అందరికీ ఒకటే సమస్య ఉంటుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను తీర్చడానికి నేను మీ ముందుంటాను అని బీసీ సోదరుల యొక్క సమావేశంలో మరి ఇద్దరు కూడా మన అభ్యర్థితో పాటు బాబ్జీ గారు అందరూ కూడా వచ్చి ఈ యొక్క మీ అందరి యొక్క ఏ ఒక్క అపోహలు లేకోకుండా బొలిశెట్టి శ్రీను గారిని అఖండ విజయంతో ఈవేళ బీసీ సోదరులు కూడా మద్దతు పలికి మరి నెగ్గిస్తారని చెప్పేసి మనసవాస కోరుతాం. వైసీపీ పరిపాలన వస్తే ఇక్కడ వ్యవసాయం ఉండదు, వ్యాపారాలు ఉండవు, ఏమీ ఉండవు. అస్సాము మన ఇంతకు ముందు ఉన్న పేద రాష్ట్రాలాగా మన రాష్ట్రం తయారవుతుందని పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఈ కూటమిని ఏర్పరచడానికి చాలా కష్టపడ్డారు, చాలా త్యాగాలు చేశారు. ఈ కూటమిలో కేవలం వైసీపీని గద్దెదించడానికే ఆయన 21 సీట్లు ఒప్పుకోవడం. ఎందుకంటే జగన్మోహన్ లాంటి వ్యక్తి పరిపాలనకు వస్తే ఇప్పటికే గవర్నమెంట్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసాడు. రేపొద్దు నుంచి మన దస్తావేజులన్నీ ఆయన దగ్గర పెట్టుకుని మనకి జిరాక్స్లు ఇస్తాడు. అంటే రేపొద్దున మన ఆస్తులు కూడా మనకు తెలియకుండా అమ్మేస్తాడు. అలాంటి వ్యక్తికి మనం ఓటేస్తే ఆ ఓటు యొక్క విలువ అన్నికాంతం అవుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు జనసేన గాజు బేస గుర్తుకు ఓటేసి ఇంకంతకన్నా ఎక్కువ మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటూ మదరవనిని వారి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఉదయం సిలువ మార్గం కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి నుంచి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం శుక్రవారం చర్చి వద్ద నుంచి సిలువ మోస్తూ క్రీస్తు గీతాలను ఆలపిస్తూ సిలువ మార్గం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మదరవనిని చర్చ్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో సంకటహార చతుర్దశి సందర్భంగా గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు గావించారు. ఈ పూజల్లో ఆలయ ధర్మకర్త ఈలినాని పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. క్షీరాభిషేకం అనంతరక్ర ప్రవిద్వాన్ ప్రతిదశ్రేదశ్రేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమపదం త్యం విశ్వం నారాయణగం పురుషస్య దిశ్యముపజీవతే పదిం వ్యాయన పరః యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిః సర్వం వ్యాప్య. పెంటపాడులో గణనీయంగా ఉన్న వెలమ సామాజిక వర్గీయులు పార్టీలకు అతీతంగా తన విజయానికి సహకరిస్తారని ఆశిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. పెంటపాడులోని దాసరి అప్పారావు ఇంటి స్థలంలో ఏర్పాటు చేసిన వెలమ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి కైగాల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, సంపతరావు కృష్ణారావు, రెడ్డి సూరిబాబు, శివకిరణ్, చెన్నా జనార్దన్, పసల చంటి, జామి కృష్ణ, కర్రి భాస్కరరావు, కొవ్వూరు విజయభాస్కర్ రెడ్డి, దేవాబత్తుల బాబీ, పొట్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ రాష్ట్రానికి గుర్తింపున్నటువంటి 1994లో నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు పెద్దలు దాసరప్పారావు గారు ఆయన ఒక కన్న కొడుకుగా నన్ను ఆదరించి మొత్తం నియోజకవర్గం అంతా కూడా పరిచయం చేసి ఆ వయసులో ఆయన ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా శ్రమపడిన సందర్భం. ఆ తర్వాత 1999 కానీ రెండోసారి పోటీ చేసిన తర్వాత ఆయన కొంచెం అస్వస్థలు అయ్యి హాస్పిటల్లో ఉన్నాయి.
నేను హైదరాబాద్ ఆయన్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన వెళ్ళిపోతానని భయం ఏం లేదు, కానీ నేను ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటాను, అసలు చూడకుండా వెళ్ళిపోతానేమో అని కళ్ళపై నీళ్ళు పెట్టుకున్నాను. నిజంగా ఎంత నా మీద వాత్సల్యంతో అభిమానంతో ఆయన మరి వెనకాల నుండి అన్ని రకాలుగా కూడా నన్ను ప్రోత్సహించిన దాని ఇవాళకి కూడా నేను మర్చిపోలేను. అటువంటి పెద్దలు ఇప్పుడు సమావేశం చేసిన ఈ ప్రాంగణం నుంచే మనం ప్రచారం చేయటం కానీ సభలో అందరినీ కలుసుకోవటం కానీ ఇక్కడి నుంచి చేయటం ఉన్నది ఆనవాయితీ. అదే రకంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని కూడా చెప్తుంటారు. పెట్టుబడి గ్రామాన్ని ముందు నుంచి కూడా ఇక్కడ నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా అభివృద్ధికి చాలా దూరంగా ఉన్న పెద్ద మనకున్న గ్రామాల్లోకి అతిపెద్ద గ్రామం మండల కేంద్రం కూడా పెట్టుబడి గ్రామం. మరి ఆ 5 ఏళ్ళు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇవాళ ఈ మెయిన్ రోడ్డు ఆవిడ మనం వేసిన డ్రైన్ కట్టించిన ప్రధానమైన డ్రైన్లు, ఇంకా అనేక డ్రైన్లు కట్టించిన సీసీ రోడ్, మంచినీళ్ళు మన కొబ్బరిపంతలో ట్యాంకులు కట్టించిన, ఇక్కడ మళ్ళీ మనం ట్యాంకులు కట్టించిన, మరి ఫిల్టర్ బెడ్లు అన్ని ఇన్ని కట్టించిన, ఎప్పుడు చూసినా ఏ కార్యక్రమం కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది తప్ప మరి 2009 తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి వచ్చిన వెంటపాడు గ్రామానికి మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఏదన్నా ఉందేమో చెప్పమని చెప్తా ఉన్నా. ఓటు ఎలక్షన్లో మాత్రం అనేక మాటలు చెప్తారు, అనేక వాగ్దానాలు ఇచ్చారు చెప్తారు. అయినప్పటికీ కూడా ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ గాలి వదిలేసిన సందర్భాలు అనేక చూసాం. గ్రామ పెద్దలు అందరూ కూడా మా గౌరవదేవమ్మ గుడిని మేము పునర్నిర్మాణం చేయాలనుకుంటా. చిన్న గుడి కింద ఉంది, మీ సహకారం అందిస్తే మేము గుడి నిర్మాణం చేసుకుంటామని అడగటం జరిగింది. మీరు అడుగుతున్నారు, అందరూ ఊరు గ్రామం ప్రకారం వచ్చి అడుగుతున్నారు, తప్పనిసరిగా చేస్తారు. కానీ మీరు కూడా ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయంగా మేము ఏం ఆశిస్తాం మీ దగ్గర నుంచి? ఎన్నికలు వచ్చినప్పుడు మీ సహకారం నేను ఎన్నికల్లో మీ అందరి దగ్గర నుంచి నేను ఆశించేది మీ సహకారం అందిస్తారని. వెలువ సంఘానికి ఇంత గౌరవం ఇచ్చి మరి అన్ని చేసిన మరి నన్ను నమ్మించి చేతిలో చేసినట్టు చెప్పి ఇవాళ మరి మొహం తిట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే దయచేసి పెద్దలు మీరే గమనించండి. అది సభమేనా? ఇవాళగా ఈ ప్రాంతానికి తలమానికంగా గౌరీదేవమ్మ గుడి తయారవుతాం. ఈ ప్రాంతానికి తలమానికంగా తయారవుతున్నటువంటి మరి గుడి గౌరీదేవి, పార్వతి పరమేశ్వరుడు, పార్వతి గౌరీ మరి ఇద్దరు చెరువు వైపు ఉండి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నారంటే అటువంటి గౌరీదేవి గుడి ఇవాళ మన ప్రాంతానికి తలమానికంగా తయారవుతాం. దానికి ఎంత సహకారం అందించారన్నది మర్చిపోయి గత ప్రభుత్వాల్లో 15 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించి, అలాగే ఇప్పుడు 5 సంవత్సరాలు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన నియోజకవర్గంలో మన కొట్టు సత్యనారాయణ గారు పరిపాలన చూశారు. మీరు ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి వ్యత్యాసం ఏంటనేది మన సామాజిక వర్గం చూడాలి. భూమి కమిటీ అని ఉండేది. ఈ పేటలో ఎవరికైనా సరే ఇల్లు కావాలన్నా, దాని పెన్షన్ కావాలన్నా, ఏ అవసరమైనా సరే ఆ జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే వాళ్ళు ముందు వాళ్ళ పార్టీ వాళ్ళకి, అలాగే వాళ్ళ కుటుంబం మొత్తం మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూసుకుని మిగిలిన ఉంటే మనకు ఇచ్చేవారు. ఈ రోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, అలాగే మన కొట్టు సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు మన పెద్దవాడ మండలంలో అడుగులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అడుగులైన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించడం జరిగింది. మీరు ఈ తేడా చూడాలి. మనకి ఇప్పుడు రానున్న రోజుల్లో 2 నెలల్లో మనకి ఎన్నికలు ఉన్నాయి. మీరు మంచి అభిమానం నుంచి కొట్టు సత్యనారాయణ గారు మీ మీద చూపించిన అభిమానానికి మీరు కంపల్సరీ ఈ పేటలో అభిమానం చూపించి మంచి మెజార్టీ రప్పిస్తారని. మనకి ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి. చక్కగా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉన్నాం. అలాగే మనకి గడప గడపకి కార్యక్రమంలో మన
ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా గడప గడపకి కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి గడపకి కూడా అనేక అభివృద్ధి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందే విధంగా ఇంచుమించు కూడా వచ్చిన కుటుంబాలు ఉన్నాయి. మనకి పిల్లలకి అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, అలాగే మనకి అన్నీ కూడా అందడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ముఖ్య నాయకుడు కొట్టు సత్యనారాయణ గారిని చక్కగా గెలిపించుకొని మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఎంత అభిమానం ఉందో మన పేట మీద, మన యలమ యువజన సంఘం మీద మనం ఆలోచించాలి. రాజకీయాలు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ మానవతా జ్ఞానంతో మనం ఏం చెయ్యాలి, మనం ఎవరికి ఏం చేయాలి, మన కొద్ది సత్యనారాయణ గారు మనకి ఏం చేశారు ఆలోచించాలి. ఎవరు పదవులు ఉంటాయి పోతాయి, జ్ఞానం మాత్రం కోల్పోకూడదు. మన యలమ యువజన సంఘం అందరూ కూడా ఎవరండి ఇచ్చిన వాళ్ళు 67 లక్షల రూపాయలు గౌరీదేవి గుడికి ఇస్తే మళ్ళీ వస్తే ఎవరు ఇచ్చేవాడు రెండోసారి మళ్ళీ 33 లక్షలు, 27,50,000 రూపాయలు రోడ్డుకి మన మండలాఫీసు నుంచి ఇవ్వడం జరిగింది. 5,50,000 సంఘానికి ఏసీ నిమిత్తం మన ఎంపీపీ గారు ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్పట్లేదు? 10 లక్షల రూపాయలు వంట సెట్లకి ఇవ్వడం జరిగింది. గౌరమ్మ గుడి మన లైఫ్ లో జీవితాంతంగా ఉండిపోయేలాగా, ఆయన చరిత్ర ఉండిపోయేలాగా చేశాడు. రాబోయే రోజుల్లో మనం మంచిగా ఆలోచించి తప్పనిసరిగా ఆయనకి అత్యధిక మెజారిటీ రప్పించాలని. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ టాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులతో పాటు పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, మద్దాల మణికుమార్, అడబాల మురళి, చాపల రమేష్, మద్దాల నరసింహ, పైబోయిన రఘు, సోమశంకర్, డాగారపు నాగు తదితరులు పాల్గొన్నారు. నేను తాడేపల్లి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థిగా మ్యాండేట్ నాకు ఇవ్వడం జరిగింది. మీ యొక్క మద్దతు ఓటు అడగడానికి నేను వచ్చాను. ఓటు ఏ రైట్తో అడుగుతాను కూడా మీకు చెప్తాను. గడిచిన 5 సంవత్సరాల్లో పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్మన్గా నేను పనిచేసినప్పుడు ఒక అపోహ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రేట్లు పెంచాలని అదేది మేము చేసింది కాదు. ఒక జీవో వచ్చింది, ఆ జీవోకి ఒక కంపెనీని కూడా వేయడం జరిగింది. కానీ కమిషనర్ ఎట్టి బస్సులోనూ తగ్గించడం మా చేతుల్లో లేదు. ఉన్న వాల్యూలో 10%, అయితే బయట రెంట్లు ఎలా ఉన్నాయో అదే తీసుకోవాలని చెప్పి జీవో అయితే అంతా విచారించిన దాని మీద ఆ రేట్లు ఫిక్స్ చేశారు. అంతేగాని నేను ఇక్కడ ట్యాక్సీ యూనియన్ ఆఫీసులో, పెద్దకాపు ఆఫీసులో అలాంటివి నేనేం ముట్టుకోలేదు. యాక్సిడెంట్ ఉన్నాయి దాన్ని అలా వచ్చాం. మా చేతనంత వరకు మేము చేసాం. ప్లస్ ఇప్పుడు దాంట్లో ప్రాబ్లం ఉందన్నారు. పైన నీళ్ళు కారిపోతుంది, అది తీసుకుంటే తప్పు. కాబట్టి ఆ స్లాబ్లు గవర్నమెంట్ ఏం ఏర్పాటు ఇమీడియట్గా నేను చూస్తాను. నెగ్గినండి నేను మోటార్ ఫీల్డ్లో పుట్టినండి, మీ అందరూ తెలుసు. ఇవాళ మన ఫీల్డ్ అంతా పడుకుంది. ఇలాంటి పరిస్థితులు మీరు ఇంకా ఈ ఫీల్డ్ పట్టుకుని ఇంక వేరే ఏం చేయలేక నేను బతుకుతున్న మాట వాస్తవం. మన నెక్స్ట్ జనరేషన్కి అయినా మన పిల్లలు చదివించుకుని దీంట్లో చేంజ్ చేసుకోవాలి తప్ప ఇది మనం బతికి శక్తి మనలో లేదు. గవర్నమెంట్ పాలసీలు అలా ఉంది, గవర్నమెంట్లు మారాలి. ఇవాళ కరెంటు బిల్లు పెంచారు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచారు, డీజిల్ రేట్ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. ఎవరైతే లిక్కర్ వాడి సగటు కుటుంబాలన్నీ కూడా లిక్కర్ తాగుతారో అందరికీ కూడా రోజు 200 లాగారు. ఇవన్నీ గవర్నమెంట్ ఆదాయం కోసం చూడటం, ప్రజలు బాగుపడటం కోసం చూడండి ప్రభుత్వాలు ఇవాళ మనల్ని వెళ్తూ ఉన్నాయి. ఇవాళ టోటల్గా మనం ఈ వ్యతిరేక ఓటుని చేయకుండా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సరే మళ్ళీ అనుభవం ముఖ్యమంత్రి రావాలి. నాకు 62 సంవత్సరాల వయసులో నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మోటార్ సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇంకా మనం ఈ రోడ్లు ఎలా బాగు చేయించుకుంటాం? ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను మీకు 5 లక్షలు ఇస్తాను, మీకు 10 లక్షలు ఇస్తాను. ఎవరు డబ్బులు ఇస్తున్నారు మీరు? ఎలక్షన్ పవర్లో ఉందని చెప్పి జనం కూర్చోడానికి డబ్బులు తప్ప. ఇవాళ దగ్గరికి వచ్చేటప్పటికి ట్యాక్స్ స్టాండ్కి 5 లక్షలు, మోటార్ సైకిల్కి 5 లక్షలు, అది ఎలా ఇస్తానని చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు మీరు. అదేంటంటే పాపం సొమ్ము బాగా మదించిపోతున్నారు కాబట్టి మీరు ఏమో చేస్తారు. మేము కష్టాజితం కాబట్టి మేము అమ్ముకునే ఆస్తులు పంచి పెట్టాలి కాబట్టి మేము అలాంటివి ఏం చేయం. మీరు గవర్నమెంట్ చేసేత రావాలి. నేను లేనిపోయిన హామీలు నేను ఇచ్చారంటే ఖచ్చితంగా అమలు చేస్తాం. మీరు ఇబ్బంది చెప్పారు, ఇబ్బంది క్లియర్ చేస్తాం. అంతేగాని పర్సనల్గా నీకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చే పరిస్థితి మాకైతే లేదు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా జెండా ఆవిష్కరణను గావించారు. ఈ కార్యక్రమంలో గోరెల శ్రీధర్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, కలపర్తి వెంకటరావు, దాసరి అప్పన, షేక్ బాజీ, పద్మనాభుని మురళి, కాకర్ల సుభద్ర, కొల్లి రామావతి, ముప్పటి రమేష్, రాంబాబు, వీర్రాజు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలన్న సంకల్పంతో ఆవేళ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ స్థాపించడంతో ఆయన బడుగు బలహీన వర్గాలకి మనం ఎంతో కొంత న్యాయం చేయాలన్న తలంపుతోటి అంబేద్కర్ ఆశయాల్ని మరి ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని చెప్పక తప్పదు. అంతేకాకుండా మరి తెలంగాణలో పటేల్ పట్వారీ మరి ఉండేది. ఆ పటేల్ పట్వారీ పద్ధతి మూలంగా అక్కడున్న ప్రజలందరూ ఈతి బాధలు అనుభవించే పరిస్థితి. దాని నుంచి విముక్తి మరి తెలంగాణ ప్రజల అందరికీ కూడా విముక్తి కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా ఈ మెట్ట ప్రాంత రైతులందరినీ ఈవేళ మెట్ట ప్రాంతంలో పచ్చని పొలాలుగా మరి ఇక్కడ డెల్టా కంటే ఎక్కువ పండించే పరిస్థితి ఈవేళ మెట్ట ప్రాంతం వచ్చిందంటే దానికి ఒకే ఒక్క కారణం అన్న ఎన్టీఆర్ గారు.
అలాగే బీసీల కోసం మరి రిజర్వేషను మరి ఏదైతే మా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరి ఆడబిడ్డలకి మరి ఆస్తి హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీని మరి కొన్నిసార్లు ఓటమి చెందినా మళ్ళీ పైకి తీసుకొచ్చి ఉవ్వెత్తున పార్టీని పైకి లేపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రానున్న రోజుల్లో మరి అనేక ఒడిదుడుకులు వస్తాయి. రేపు పొద్దున్న మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీని విజయవంతం చేసేలాగా మీ అందరూ వ్యవహరించాలి. అలాగే పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుంచి నా మిత్రుడు ఒలిశెట్టి శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని పెద్ద మెజార్టీతో గెలిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి జీవితకాలం మరి రుణపడే పనులు చేసిన మన అన్న ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి కలగాలని, ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, పదవులు ముఖ్యం కాదు, పార్టీయే ముఖ్యం, పార్టీ విధానాలే ముఖ్యం అని తెలియపరిచిన మహా గొప్ప నాయకుడు మా వలవల బాబ్జీ గారు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుచేతంటే అనేక రకమైన పదవులు ఆశించి పార్టీలో ఉండటం మరి సబబుగా జరిగే విషయాలే. కానీ కేవలం పార్టీ సేవ చేసుకునే విధంగానో పార్టీ కార్యకర్తల్ని కాపాడుకునే విధంగా ఆయనకు అన్యాయం జరిగినా సరే కార్యకర్తలకు పార్టీ వెంటే ఉండి ఈరోజు అహర్నిశలో కార్యకర్తల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి బాబ్జీ గారిని మరొక్కసారి మేమందరం కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్న సమయంలో మరి నటనలో నటసింహం అయిన నందమూరి తారక రామారావు గారు అటు చిత్రసీమలో అగ్రగమగా ఉంటూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని నన్ను అభిమానించే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నేను ఏదైనా చెయ్యాలని ఒక సంకల్పం పూని ఆ రోజుని ఏదైతే ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టి మరి ఏదైతే ఋషులు దేవతలు కలిసి పెట్టిన ముహూర్తంలో పెట్టిన పార్టీ కాబట్టి ఈరోజు ఈ పార్టీ ఎంత దేదీప్యమానంగా వెలుగుతుందంటే కేవలం 42 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని కష్ట నష్టాలని ఎదుర్కొని నిలబడిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాం. ఆనాడు మహనీయుడు ఎన్టీ రామారావు గారు పేదలకు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితుల్లో ఉండగా కూడు గూడు గుడ్డ అనే నిదానంతో ప్రజల్లోకి వచ్చారు. బడుగు బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసి విజయాన్ని చేకూర్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం జెండా కిందే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని చేరబడిన నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ పటిష్టతకు, అదేవిధంగా పేద ప్రజల అభ్యున్నతికి, రాష్ట్ర అభ్యున్నతికి పాటుపడి పేద ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ మా పార్టీ అనే విధంగా నడిపిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారం చేపట్టడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టారో కానీ బడుగు బలహీన వర్గాలకు ఎంతోమంది పదవుల్లో ఉన్నత పదవుల్లో పొంది ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఆ పార్టీ మీద పదవులు పొందిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంతో గౌరవప్రదంగా ఇవాళ తలెత్తుకుని తిరిగేదానికి ఈ తెలుగుదేశం పార్టీ తోడ్పడింది. అదేవిధంగా ఈరోజు కూడా క్రమశిక్షణగా ప్రతి బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, వివిధ కులాల వాళ్ళందరూ కూడా పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఈరోజు పార్టీ జెండా అంటే అంత ఇష్టం. ఊరిలోకి వెళ్ళినప్పుడు ఆ రోజు అతనికి ఉన్నా లేకపోయినా పార్టీ జెండా పట్టుకుని నాయకుడు వచ్చినా ఇంకొకరు వచ్చినా వాళ్ళకు స్థాయికి మించి ఈరోజు ఈ పార్టీ కోసం ఖర్చు పెడుతున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీగా ఈరోజు రూరల్ మండలంలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. అదేవిధంగా బీసీలకి వెన్నంటూ ఉంటుంది పార్టీ. అదేవిధంగా పార్టీ కూడా బీసీలు కూడా ఎప్పుడు వెన్నంటుగా ఉండి ఈరోజు ఈ పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారం ఉన్నా లేకపోయినా ఆ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్త కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ది ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులుగా డాక్టర్ వైఎస్ఆర్ విజ్ఞాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ టి జానకిరామ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జానకిరామ్ రిజిస్టర్కు బి శ్రీనివాసులు, ఎల్ నాయుడు, ఇతర అధికారులు తమ అభినందనలు తెలిపారు.
తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను గురువారం రాత్రి ప్రాంతీయ పద్మశాలి సంఘం ప్రతినిధులు కలిశారు. ఆయనకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అభివృద్ధి, శాంతి భద్రతలు, సమర్థవంతమైన నాయకత్వ పరిగణనలో తీసుకొని తామంతా కొట్టుకు అండగా ఉంటామని ప్రకటించారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం గౌరవ అధ్యక్షుడు ఉయ్యూరి నాగేశ్వరరావు, అధ్యక్షుడు సిరవరపు అప్పారావు, డీకొండ వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, ఇమ్మది కృష్ణ, రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రి భాస్కర్, కొలుకులూరి ధర్మరాజులు పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా సవిత్రిపేటలో బిలాల్ మసీదులో గురువారం రాత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాల్వాల బాబ్జీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ బిందె ఏర్పాటు చేశారు. షేక్ హజీ మిత్ర బృందం నేతృత్వంలో పెంటపాడు మండలం, రూరల్ మండలం, పట్టణ నాయకులు ఇఫ్తార్ విందు నిర్వహించారు. అనంతరం ప్రార్థనలు గావించారు. ఈ కార్యక్రమంలో జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే అది తాడేపల్లిగూడెంలోనే ఉంది. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఈ లారీ ఫీల్డ్లో ఉన్న కష్ట నష్టాలు, అలాగే ముస్లిం సోదరులు కనీసం 50% పైన ఈ లారీ ఫీల్డ్ని ఆధారం చేసుకునే ఇక్కడ వ్యాపారాలు కానీ అనేక రకాలుగా మరి వాళ్ళ అవసరాలను బట్టి చేసుకుంటూ ఉంటారు. ఈవేళ మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ కానుక ఇచ్చేవారు, అలాగే మరి పెళ్లి కానుకలు ఇచ్చేవారు, అలాగే షాదీ ఖానాలకు కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి. ఈవేళ ఇవన్నీ కూడా మూలపడిన పరిస్థితుల్లో రానున్న కాలంలో ముస్లిం సోదరులందరికీ కూడా మరి ఉపయోగపడే విధంగా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. ఎందుకంటే మేమందరం కూడా ఇంచుమించుగా నా స్నేహితుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నేను ఈ లారీ ఫీల్డ్లోనే పుట్టి పెరిగినోళ్ళు. ఖచ్చితంగా ఇక్కడ ఈ లారీ ఫీల్డ్కి సంబంధించి ఉన్న మీ అందరి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటాం. మీకు సత్వరం మీకు ఉపయోగపడే ఏదే కార్యక్రమం అయినా సరే చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు వచ్చినా ముస్లిం సోదరులు అందరికీ అందేలాగా ఆ ఏర్పాటు చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ఈవేళ మరి ఇక్కడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఎక్కడా కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, అప్పులు ఊబిలో కూరుకుపోయింది, అభివృద్ధి నినాదం పుట్టుబడిపోయింది. ఈవేళ మన పిల్లలు బాగా చదువుకుని మరి డాక్టర్లు గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను, అనేక ప్రభుత్వోద్యోగాలు చేసుకునే ఆ విధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ గాను ఇవన్నీ ఉండాలని అంటే ఖచ్చితంగా మరి ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలి. ఆ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. భావద్వేషాలకు అతీతంగా మీరందరూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించుకోవడానికి మీరందరూ తోడ్పడితే ఖచ్చితంగా మేము పాలకుల్లో ఉన్నాం, సేవకులుగా ఉంటాం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదం ఏదైతే ఉందో అది మన ఊర్లో ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఈయన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మీరందరూ మీ ఆశీర్వచనాలతో అలా
ప్రభుత్వం ఆయన్ని మీరు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత నుంచి ఏదైతే ఆ నినాదం ఉందో అది ఖచ్చితంగా మనం అందరం పాటిస్తాం. అలాగే మనకి కావాల్సినవి మనమే సాధించుకుందాం అని చెప్పేసి నేను ఇది ఒక అవకాశంగా భావిస్తే ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ నెలంతా కూడా రంజాన్ నెల ఏదైతే ఉందో అది ఎంతో పవిత్రంగా మీరు ఏదైతే పాటిస్తారో అందులో మాకు కూడా అల్లా ప్రసాదాన్ని మాకు పెట్టి మాకు కూడా అవకాశం కల్పించినందుకు మీరు ఏదైతే ప్రతిరోజు మీరు అల్లాని స్మరిస్తున్నప్పుడు మా గురించి కూడా ఒక 2 సెకండ్లు మీరు కూడా ప్రార్థించాలి. అలాగే మీ సహకారం మాతో ఉండాలి. మీ అందరి ఆశీర్వచనాలు ఉంటే ఖచ్చితంగా బొత్స శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే తీరుతారు. మాకున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద మనందరం కలిసి పోరాటానికి తెచ్చుకోవడానికి నేను కూడా మీకు సహకరిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే రంజాన్ మాసంలో వాళ్ళు ఎంతో ఆయన చేసుకునే పండుగని మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఏదైతే ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో బొత్స శ్రీనివాస్ గారిని నిలబడటం జరిగింది. దానికి మీరు ముస్లిం సోదరులు బిలాల్ మసీదులో ఉన్న మీరు అందరూ కూడా ముస్లిం సోదరులు మరి అందరూ కూడా సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే హిందూ ముస్లిం బాయి అనుకుంటామో అందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంతో ముందుకెళ్ళి చేసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో మీ అందరూ కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ ఎందుకంటే పవిత్రమైన ఈ మాసం ఇది. ఈ మాసంలో ఇఫ్తియార్ మన స్నేహితులకి అందరికి కూడా ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే మసీదుకి వచ్చి దువా అంటే ప్రార్థించుకుంటే చాలా కూడా జరుగుతాయి. దాని గురించి మేము ప్రాముఖ్యత వలన మన పార్టీ తరఫున మన అందరినీ కూడా మన నాయకుల్ని కార్యకర్తలను అందరినీ కూడా పిలవడం జరిగింది. అలాగే మా మాటను విన్నవించి మా నాయకులందరూ కూడా రావడం జరిగింది. కాకపోతే శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేసి అలా అర్జెంట్గా రాయబడి అవుతున్నా అన్నారు. మా అబ్బాయి మమ్మలను తమ్ముడు అని చెప్పారు. సరే అండి, అలా అవుతాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ దేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. దేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయంలో ప్రతిరోజు నిత్య పూజాధికారులతో పాటు ప్రతి గురువారం, శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగానే భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి 2 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే రేపు నెల ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు అమ్మవారి రంగులతో నూతన శోభను కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆ ఉగాది పర్వదినాన అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి ధన్యులు అవ్వాలని రాబోయే సంవత్సరం అంతా కూడా నిత్య నూతనంగా మంచి మహంకాళమ్మవారి ఆశీస్సులు పొందాలని. బేముడోలు మండలం లింగంపాడు గ్రామం ఆర్సీఎం సంఘ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు భక్తులు శిలువ మార్గం నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి గ్రామ పొరవీధుల్లో శిలువ మార్గం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫాదర్ షింగ్టన్ థామస్ మాట్లాడుతూ యేసుక్రీస్తు త్యాగానికి ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపాడు ఆర్సీఎం సంఘ పెద్దలు, సంఘస్థులు పాల్గొన్నారు. రావాలి
పవిత్ర శుక్రవారం రోజు మనము ప్రభుని యొక్క శ్రమలు పాటలు ధ్యానం చేస్తూ ఆ ప్రభు మన కోసం శ్రమలు పొంది మరణించినటువంటి ఆ జ్ఞాపకము గుర్తు చేస్తూ మనం ఉండగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శిలువ మరణం ద్వారా ప్రభు ఈ లోకంలో రక్షించినట్లు ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా మనము రక్షణ పొందినట్లు మనకు కూడా మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ శ్రమలు సమస్యలు బాధలు అన్ని కూడా దాని ఒక దీవెనలు ఉందని ఒక ఆలోచనతో మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలను సమస్యలైన బాధలను సంతోషంతో స్వీకరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ పవిత్ర శుక్రవారం రోజు ఈ లింగంపాడు భీమడోలు విచారణలో లింగంపాడు గ్రామంలో ఎంతో గొప్పగా ఎంతో ఘనంగా పరిశుద్ధ శిలువ మార్గము జరిగింది. అందరూ కూడా విశ్వాసముతో ఈ యొక్క శిలువ మార్గంలో పాల్గొని ఉన్నారు. వారి యొక్క విశ్వాసమును ప్రకటిస్తూ ఈ ఊరేగింపులో పాల్గొని ఈ శిలువ మార్గంలో పాల్గొని ప్రార్థన చేస్తుండగా ఈ శిలువ మార్గం ద్వారా విశ్వాసమును పెంపొందించుకుని ప్రభు మీద ఆధారపడి జీవించడానికి కావలసిన శక్తి ప్రభు దయచేస్తారు నమ్మకంతో విశ్వాసంతో ఉంటున్నాము. అందరము కూడా ప్రభు మీద ఆధారపడి ఆ ప్రభుని యొక్క శిలువ మరణమును ధ్యానం చేస్తూ జీవించడానికి ప్రయత్నించుదాం. దానికి కావలసిన శక్తి కోసం ప్రభు సమక్షంలో ప్రార్థన చేద్దాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీచక్రానికి పాలాభిషేకం కుంకుమ పూజలు జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు చేశారు. మధ్యాహ్నం అన్న సమారాధన గావించారు. ఈ వారం దింటకుర్తి వెంకట కృష్ణారావు వెంకట కాంతమ్మ గీతామణి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. రోడ్లో వేచి చేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 103వ వారం పురస్కరించుకుని దింటకుర్తి వెంకట కృష్ణారావు గారు వారి సతీమణి గారు వెంకట కాంత గీతామణి గారు వీళ్ళ పెళ్లి రోజు సందర్భంగా వీళ్ళ అన్నప్రసాదానికి డొనేట్ చేసి ఉన్నారు. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాను. కడుపు రోడ్లో లలితాదేవి ఆలయంలో శాశ్వత అన్నదాన పథకం పెట్టినాం. 1,114 కట్టినాము. దంపతుల ఫోటోలు అన్నదానశాలలో పెడతాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక పడాల అవధూత ఆశ్రమంలో తోటగుంట్ల ఎంక్లేవ్ అధినేత మనవరాలు శాన్వి 3వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తాతయ్య నానమ్మలు తొట్లగుంట్ల ప్రసాద్ కృష్ణకుమారి తల్లిదండ్రులు శ్రీహర్ష శ్రీదేవి తాతయ్య అమ్మమ్మలు శ్రీనివాస్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ పుట్టినరోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మా పాప తొట్టుకుంట శాన్విక 3వ పుట్టినరోజు సందర్భంగా మేము శ్రీ అవధూత ఆశ్రమం పడాల్లో మేము మా పుట్టినరోజు సందర్భంగా మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా అన్నదానము మరియు పళ్ళు పంపిణీ చేయడం జరిగిందండి. ఇది చాలా మాకు ఆనందకరం అనిపించింది. ఇలా చేయటం వల్ల మేము సంతృప్తి చెందుతున్నామండి. నమస్తే. తొట్టగుంట ఎన్క్లేవ్స్ వారి మనవరాలైనటువంటి తొట్టగుంట శాన్విక 3వ పుట్టినరోజు మేము ఇంటి దగ్గర కాకుండా ఒక వేరేగా చేసుకోవాలని ఆలోచన వచ్చింది మాకు. అది ఎక్కడ చేద్దాము అనుకుంటే మరి పెద్దవారు దీవెనలు దొరికితే ఇంకా మంచిది కదా అనే ఆలోచనతోటి మేము పడాల్లో ఉన్నటువంటి అవధూత ఆశ్రమంలో మరి సజ్జా రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో మరి వృద్ధులకి భోజన కార్యక్రమాలు మరియు పళ్ళు పంచిపెట్టడం జరిగిందండి. మా మనవరాలకి వీరందరి దీవెనలు ఎంతో ఎంతో అద్భుతమైనవి. వీరందరూ దీవిస్తే భగవంతుడి దీవెనలు దొరికినట్టేనని మేము భావించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా మా వారి తొట్టగుంట వెంకటరామ ప్రసాద్ గారి నాయనమ్మ గారు అయినటువంటి తొట్టగుంట కనక మహాలక్ష్మి గారు చాలా కాలం క్రితమే ఇది స్థాపించిన వాళ్ళలో ఒకరు.
అప్పటి నుంచి ఇది నడుస్తూనే ఉంది. వారి పేరు కూడా ఇందులో ఉంటుంది. వారికి ఒక రూమ్ స్పెషల్గా ఉంటుందండి. ఇందులో ఆవిడని అందరూ తలుచుకుంటూనే ఉంటారు. మేము కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఆవిడ ఆధ్వర్యంలోనే శిష్యులు ఒక 150 మంది దాకా ఉండేవారు. సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ మందిరంలో గురువారం రాత్రి అభయ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకం, సహస్రనామార్చన జరిపారు. ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిపారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చిత్రాలతో రంగులతో గల వస్త్రాన్ని పరచాలి. రంగవల్లులతో రంగు అప్పటికప్పుడు లభించేటటువంటి సీజన్లో పళ్ళు, ఫలాలు, అగ్గిపాదాలు అగ్గిగా చేస్తున్నాం. మా గృహమంతా చేసుకో. విఘ్నేశ్వరాలు అపోదరా మౌనక ప్రియ, నీకు మా మన పుష్పాలు ఇస్తున్నాను అయ్యా. ఆల సముద్రంలో పిలిపించండి. వారందరూ ఎదుర్కొన్న సిగులు కానీ చెప్పులు భాష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.